హలో వ్యూయర్స్, ఈరోజు మనం పెన్సిల్వేనియాలో ఆమిష్ ఫార్మ్ అనే ఒక విలేజ్కి వచ్చాము. విలేజ్ స్పెషాలిటీ ఏంటి, జనాలు ఎలా ఉంటారు, వీళ్ళు కల్చర్ ఏంటి, లైఫ్ స్టైల్, ఇవన్నీ ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను. వెయిట్ ఫర్ ఇట్. సో లైక్ మై ఛానల్, నో కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారంటే ఆమిష్ ఫార్మ్ అండ్ హౌస్ గైడెడ్ హౌస్ టూర్స్ అని 9 AM to 6 PM ఓపెన్. వీళ్ళ ప్యాకేజెస్ వచ్చి ఇవి. మనం హౌస్ టూర్ తీసుకున్నాము. హౌస్ టూర్లోనే ఫార్మ్ విజిట్ అనేది కూడా ఉంటుంది విత్ గైడ్. ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. యాక్చువల్లీ ఇక్కడ వీడియోస్ అలౌడ్ లేదు. హౌస్ టూర్ అయిపోయింది. ఆమిష్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ కల్చర్ ఏంటనేది గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఫార్మ్ టూర్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఓకే, గైడ్ వచ్చేసి ఆమిష్ పీపుల్ కల్చర్, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ డ్రెస్సింగ్, సో వాళ్ళ ఫుడ్ యాక్టివిటీస్ ఇవన్నీ చెప్పారు. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అనేది అన్నీ కంప్లీట్గా చెప్పారు. నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మీకు ఈ వీడియోలు అన్నీ చూపిస్తాను. సో అన్నీ నేను ఒక్కసారి చెప్పలేను. ఓకేనా, థ్యాంక్ యూ. ఫామ్ టూర్ స్టార్ట్ అయింది. ఇక్కడ గోట్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి, పొట్టి ఉన్నాయి. మా ఇప్పుడు నన్ను చూసి మీరు నన్ను కూడా మేక అనుకోకండి ప్లీజ్, బాగోదు. గైడ్ వచ్చి చాలా చెప్పారు అనమాట. ఆమిష్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అని. అయితే వాళ్ళ ఇళ్ళల్లో పవర్ ఉండదంట. సో వాళ్ళు గవర్నమెంట్ నుంచి పవర్ అనేది తీసుకోరు. సో వాళ్ళు గవర్నమెంట్కి వచ్చి జస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ బిజినెస్ ట్యాక్సెసే కడతారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎలక్ట్రిసిటీ బేస్డ్ ఆన్ బ్యాటరీస్. దే విల్ బిల్డ్ ఎలక్ట్రిసిటీ అండ్ దే విల్ యూజ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళ డ్రెస్సింగ్ అనేది వీళ్ళే లైక్ స్టిచ్చింగ్ కానీ, వీళ్ళు ఒక లైక్ ఇప్పుడు వాళ్ళ దాంట్లో 2 కలర్ డ్రెస్సింగ్స్ ఉంటాయి. సో లైఫ్ టైం అదే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ వెడ్డింగ్ డ్రెస్ వచ్చేసి కూడా బ్రైడ్ ఎవరైతే ఉందో తన వెడ్డింగ్ డ్రెస్ తనే స్టిచ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ వీళ్ళు కంప్లీట్ బైబులే ఫాలో అవుతారు అన్నమాట. ఇంకా ఆమిష్ పీపుల్లో ఇల్లులు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పుడు 8 daughters లేదా 2 daughters and 4 sons ఉంటే ఎవ్రీ పర్సన్కి అనేది సపరేట్ రూమ్ ఇస్తారంట వీళ్ళు. లైక్ వాళ్ళు ఎలా అంటే అందులోనే అడ్జస్ట్ అవ్వాలి, షేరింగ్ అలా ఉండదు, సపరేట్ ఉంటుందంట పిల్లలకు కూడా. ఇంకా ఆమిష్ పీపుల్ వీళ్ళు సండే రోజు చర్చ్కి వెళ్ళారంట. ఎందుకంటే వీళ్ళ ఇంట్లోనే చర్చ్ ఉంటుందంట. లైక్ లివింగ్ రూమ్నే వీళ్ళు చర్చ్గా కన్వర్ట్ చేసి అక్కడనే ప్రేయర్స్ అన్ని చేస్తారంట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ ఇళ్ళలో మొబైల్ ఫోన్ కూడా ఉండదు. సో వీళ్ళు జస్ట్ మొబైల్ ఫోన్ అంటే శాటిలైట్ ఫోన్ అనేది ఉంటుంది, అది బ్లాక్ బాక్స్ లాంటిదంట. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఇంటి బయట పెడతారంట. సో ఎనీ ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నప్పుడు లేదా బిజినెస్ పర్పసే ఆ మొబైల్ అనేది యూజ్ చేస్తారంట. మిగతా టైంలో అసలు మొబైల్స్ లేవు, ఏముండదు. ఇంకా వీళ్ళు కంప్లీట్ ఒక డిఫరెంట్ జనరేషన్ వీళ్ళది. అప్పటి నుంచి నేనే చెప్తున్నా, గైడ్ అని చెప్పినప్పుడు మా ఫ్రెండ్ గారికి అడుగుతున్నా, చెప్పు బాబు ఏం తెలుసు నీకు, ఏమిన్నో ఇప్పటిదాకా. సో ఆమిష్ పీపుల్ వాళ్ళ పిల్లలు 8th grade వరకు మాత్రమే చదవగలరు. అది కూడా వాళ్ళ ఓన్ స్కూల్స్ ఉంటాయి ఇక్కడ. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళరు వాళ్ళు. సో వాళ్ళ ఆమిష్ పర్సనే వచ్చి వాళ్ళ పిల్లలకి చదువు చెప్తారు. అది కూడా 8th grade వరకు. 8th class తర్వాత వాళ్ళు అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు, దే కెన్ ఎర్న్ మనీ. సో వాళ్ళు ఇండిపెండెంట్గా బతకొచ్చు అన్నమాట. యా, వాళ్ళ స్కూల్స్ వాళ్ళే బిల్డ్ చేసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ కాదు, అవి వాళ్ళ స్కూల్స్. చూపించింది ఆమిష్ పీపుల్ వాళ్ళ స్కూల్. యాక్చువల్లీ వీడియో అలా లేదు, కానీ మెల్లిగా అలా తీసేసిన. ఓకేనా, ఇంకేమన్నా అట్లుంటే మెల్లిగా తీసి చూపిస్తా, మీరు కూడా చూడండి. ఓకే గైస్, చూడండి ఆమిష్ పీపుల్ డ్రెస్సింగ్స్ ఇలా ఉంటాయి. సో వీళ్ళు ఇదే ప్యాటర్న్లో డ్రెస్సింగ్ అనేది చేసుకుంటారు. చూడండి, లేడీస్ మళ్ళీ వాళ్ళ హెడ్కి అనేది అలా ఎప్పుడు టై చేసుకొని ఉంటుంది. వీళ్ళు సన్కి ఆ బాయ్స్ అయితే హ్యాట్ పెట్టుకుంటారంట. మళ్ళీ ఆమిష్ బాయ్స్ వచ్చేసి పెళ్ళి అయ్యే వరకు బేర్డ్ అనేది ఉండకూడదంట. మ్యారేజ్ అయిపోయాకనే వాళ్ళు అనేది బేర్డ్ అనేది గ్రో చేసుకుంటారంట. మళ్ళీ ఆమిష్ వాళ్ళు వచ్చేసి వెల్ వాటర్ అనేది తాగుతారంట. ఇంకా మనలేక వాటర్ బాటిల్స్, ప్యూరిఫై వాటర్ ఇవి ఏముండవు. వెల్ వాటర్ ప్రిజర్వ్ చేసుకొని అవే తాగుతారంట. నేను ఇందాక చెప్పాను కదా, సో వాళ్ళు వెల్ వాటరే తాగుతారు అనేది. వెల్ వచ్చేసి ఇలా ఉంటుంది. వీళ్ళు సమ్మర్లో సపరేట్ కిచెన్ అనేది యూజ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళ మెయిన్ కిచెన్ కూల్ ఉండాలని.
సో ఇప్పుడు ఆ కిచెన్ ఎలా ఉంటుందో మెల్లిగా తీసి చూపిస్తే మీరు యూస్ చేసుకోండి. ఓకే, ఆమిష్ వాళ్ళు వచ్చేసి వెడ్డింగ్స్కి ఫోటో తీసుకోరంట, ఎందుకంటే అది బైబిల్లో ఉందంట, వీళ్ళు ఫోటోలు తీసుకుంటే సిన్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్ చేయించుకుంటారు, నేను ఆ వీడియోలో చూపిస్తాను. ఆ ఫ్రేమ్లో సో వాళ్ళ మ్యారేజ్ డేట్స్ లైక్ వాళ్ళ పేరెంట్స్ది, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ది అవన్నీ మెన్షన్ చేసుకొని ఆ ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టుకుంటారంట. అంతేగాని వీళ్ళు పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసుకోవడం అవి ఇవి అస్సలు చేయరు. ఓకే, సో వీళ్ళు కంప్లీట్ బైబిల్ ఫాలో అవుతారు అన్నమాట. ఏదో సిలో అంట, ల్యాడర్ ఎక్కి పైకి వెళ్ళాలని ఉంది కానీ మళ్ళీ మనం అనుకుంటారు కదా. సో హౌ డెడ్ దిస్ సిలో వర్క్? ఓకే, ఇది మనం అలా అప్పుడప్పుడు ఇలాంటి భూత ప్రేతాత్మలు ఉండే తిరిగే చోట్ల తిరగాలంటారు చూడండి, మామూలుగా తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయండి. మనం వచ్చేసి ఇంకా ఫామ్ టూర్, హోమ్ టూర్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నేను గైడ్ చెప్పింది మాత్రం ప్రతిదీ అన్ని వీడియోలో మోస్ట్లీ చెప్పాను అనుకుంటున్నా. సో ఆమిష్ పీపుల్ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఈ ఫామ్ టూర్లో చెప్పేశాను. హోమ్ టూర్ నేను చెప్పాను కదా, వీడియోస్ అలౌడ్ లేదు. సో కొన్ని పిక్స్ తీసాను ఇంట్లో, ఐ విల్ షేర్ ఇన్ దట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, నో కామెంట్, సబ్స్క్రైబ్, జస్ట్ చిన్నోడు. థ్యాంక్ యూ. అప్పుడే వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? కొన్ని పాయింట్స్ మిస్ అయినది ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఆమిష్ పీపుల్ మ్యారేజ్ అయ్యాక వీళ్ళు హనీమూన్కి వెళ్ళారంట. 2 months వరకు వాళ్ళ మ్యారేజ్కి ఎవరైతే వచ్చారో వాళ్ళ హోమ్స్కి తిరిగి థ్యాంక్స్ చెప్తారంట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎవరైనా చనిపోతే లైక్ 3 days వరకు ఆ బాక్స్లో పెట్టేసి వాళ్ళ ఇంట్లోనే 3 days వరకు ఉంచుతారంట. ఇంకా వచ్చేసి వాళ్ళు కార్లు కొన్నారంట. దే డోంట్ బై దేర్ ఓన్ కార్స్. సో వాళ్ళు వేరే కార్లో ట్రావెల్ చేస్తారంట, ఇంకా వేరే సిటీకి వెళ్ళాలంటే సో బస్సెస్ అవే యూజ్ చేస్తారు. సో దే డోంట్ హ్యావ్ ఓన్ వెహికల్స్. ఇంకా చనిపోయిన తర్వాత 3 days తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ గ్రేవ్ యార్డ్కి వెళ్ళారంట. వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్లవర్స్ పెట్టడం అది ఇది ఏం చేయరు. సో హోప్ఫుల్లీ నేను మోస్ట్లీ అన్ని పాయింట్స్ కవర్ చేశాను. సో ఆమిష్ పీపుల్ యాక్టివిటీస్, వాళ్ళ కల్చర్, వాళ్ళు ఏంటి అనేది అన్ని మెన్షన్ చేశాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నో కామెంట్స్. ఇట్లు మీ జెర్సీ చిన్నోడు. థ్యాంక్ యూ.